లక్ష్మీదేవి పలికిన పలుకులు నారద మునియే ఆలకించి తల్లి నీకు వివరము తెలిపెద శాంతముగానే ఆలకింపుము. తడబడుతూనే నారద మునియే జరిగిన కథనే తెలిపెనుగా. విషయము తెలిసిన లక్ష్మీదేవి శోకమూర్తిగా నిలిచెనుగా. తల్లి నీవు దుఃఖము చెందకు, నీకొక మార్గము తెలిపెదను. శేషాచలమున ఉన్న స్వామిని వెంటనే వెళ్ళి చూడుము తల్లి. నారదుడంతట ఉపదేశించి వచ్చిన దారిని వెడలెనుగా. లక్ష్మీదేవి ఆందోళనతో శేషాచలమే చేరెనుగా. లక్ష్మీదేవి శ్రీనివాసుని పద్మావతిని చూచుట. శేషాచలము కొండ దిగువన పద్మావతితో చేరి స్వామి వన విహారమే చేయుచుండగా లక్ష్మీదేవే అరుదించే. కన్నుల వెంట నీరుగారగా నీలి కురులు చెదరి ఉండగా. మోము అంతా ఎర్రబడగా రోషముతోనే రుసరుసలాడగా. లక్ష్మీదేవి అతి కోపముతో స్వామి ఎదుట నిలిచెనుగా. సతినే చూసిన నారాయణుడు ఆనందముతో దరికే చేరే. శ్రీనివాసుడు లక్ష్మీదేవితో నారుదయేశ్వరి లక్ష్మీదేవి ఎటుల నీవు ఉంటివిగా. నీవే లేని నా జీవితమే ఎన్నో మలుపులు తిరిగెనుగా. నా సతి లేని వైకుంఠంబున నేను ఎటులా ఉండగలను. నిన్నే వెతుకుచు దిగులు చెంది భూలోకంబుకు అరుదించితినే. కొండలు కోనలు పర్వతంబులు అన్నీ వెతికితి నీ కోసం. నా కనులకు నీవే కానరాక పరి విధముల పరితపించితి. లక్ష్మీదేవి శ్రీనివాసుని దెప్పుట. స్వామి పలుకులు వింటూ లక్ష్మీ భగ్గున ఒక పరిమంటి పడెను. చాలు చాలు చాలునయ్యా నీదు మాయా మాటలు చాలు. నీదు మాటలు వింటూ నేను మోసపోవుట కొత్త కాదు. కళ్ళబొల్లి మాటలు వద్దు, కర్తవ్యమునే ఆలోచించు. ధర్మపత్ని అయినా నేను నీపై అలుగుట మురిపెము కాదా. అంతలోనే మరి ఒక పిల్ల అవ్వ ఎక్కడి విడ్డూర